సంగీత్ అంటే ఎంతమందికి తెలుస్తదో ఏమో కొంత సంగీత్ అని అనిపిస్తది గానీ, 'డీడీ' అంటే మాత్రం యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ యూత్‌లో స్ట్రాంగ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసింది. అదే ఇంప్రెషన్‌ని అటు ఇటుగా కొనసాగిస్తూ నవ్విస్తూనే ఉన్నాడు సంగీత్. 'రాకాసా'లో కూడా తన చుట్టుపక్కల ఎలాంటి భయంకరమైన పరిస్థితులున్నా తను మాత్రం సిన్సియర్‌గా నవ్విస్తున్నాడు. సో, సంగీత్ ఇప్పుడు మనతో ఉన్నాడు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అనొచ్చు టాలీవుడ్‌లో. హాయ్ అండి. హలో సార్, బాగున్నారు సార్. బాగున్నాను సార్. సో, నవ్వించడం అనేది కంపల్సరీ అయిపోయిందా మీకు? లేతే మీకది ఇష్టమైన జోనరా? ఆహ్, నాకిష్టం సార్. కంపల్సరీ ఏం లేదు సార్. ఓ రోజు గట్టిగా ఏడిపిస్తాను సార్ అందరిని. ఏడిపించే ఉద్దేశం ఉందా? అయ్యో! ఉంది సార్. అంటే కరెక్ట్ స్క్రిప్ట్ రావాలి సార్ అంతే. ఓకే. ఎలాంటి స్క్రిప్ట్స్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి? అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా సార్ నాకు ఏ స్క్రిప్ట్ అయినా సరే కథ చెప్పాలి సార్ ఒకటి. హ్మ్. ఎనీ డే వి ఆర్ స్టోరీ టెల్లర్స్. మనం ఏ జానరా తీసుకున్నా, ఏ ఎమోషన్ పెట్టుకున్నా సరే కథ మాత్రం ఒకటి చెప్పాలి సార్ డెఫినెట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, నేను స్పెసిఫిక్‌లీ ఒక జానర్‌ని వెతుక్కుంటూ వెళ్ళను సార్ ఎప్పుడు. నాకొచ్చే దాంట్లో కథ ఎతుక్కుంటా సార్ నేను. నాకు కనెక్ట్ అయిన కథ, నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది ఈ క్యారెక్టర్ అని అనిపిస్తే నేను చేసేస్తాను సార్. ఒక క్యారెక్టరు నచ్చటం వేరు, ఒక క్యారెక్టర్‌లో నిన్ను నువ్వు చూసుకోవటం వేరు. అంటే మనకు నచ్చే క్యారెక్టర్‌లన్నీ మనం చేయలేం కదా! ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తావు? చెయ్యొచ్చు, చేయకూడదని కాదు. నేను జనాలు రిలేట్ అవుతారని ఎక్కువ చూసుకుంటాను సార్. ఓకే. నేను పర్సనలీ అవ్వకపోవచ్చు సార్. చాలా క్యారెక్టర్‌లో ఇప్పుడు కొన్ని క్యారెక్టర్‌లో కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి సార్. ఫాల్ట్స్ అంటే కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఫ్లాస్. బట్ డజంట్ మేక్ దట్ పర్సన్ అ బ్యాడ్ పర్సన్ ఆ క్యారెక్టర్‌ని. ఇప్పుడు 'డీడీ' అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరన్నట్టు చాలా ఆనెస్ట్ క్యారెక్టర్ సార్ వాడు. బట్ కొన్ని చోట్ల వాడు ఎలా మాట్లాడాలో తెలీదు వాడికి. ఇప్పుడు 'మ్యాడ్ 1లో ఒక అమ్మాయి దగ్గరికెళ్ళి మీరు టిక్‌టాక్‌లు చేస్తుంటారు కదా! మీ ఇంట్లో ఏమనరా అని అంటాడు. అది వాడి ఉద్దేశం తప్పు కాదు సార్. వాడి క్యారెక్టర్ అలా బిల్డ్ అయింది అంతే. వాడు చిన్నప్పటి నుంచి పెరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాడు వాడు అంతే. వాడి ఫ్లా ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, కొంచెం హర్ట్ అవుతారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకుండా మాట్లాడేస్తుంటాడు. అది వాడి క్యారెక్టర్ ఫ్లా. అదే అదే బ్యూటీ. అదే బ్యూటీ. అదే బ్యూటీ. అండ్ యూ విల్ నాట్ హేట్ హిమ్ ఫర్ ఇట్. యూ విల్ ఫర్గివ్ హిమ్. అంటే వాడికి తెలియదురా పాపని వదిలేస్తాం. సో అలా ఉంటుంది సార్. సో ప్రతి క్యారెక్టర్లో ఐ డోంట్ ట్రై టు కనెక్ట్ విత్ మై క్యారెక్టర్ ఆర్ లైక్ మై క్యారెక్టర్. నాకు ఇది ఆడియన్స్కి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయడం వల్ల కథకి హెల్ప్ అవుతుందా అని ఒక పాయింట్ చూసుకుంటాను సార్. అది అనిపిస్తే దెన్ ఐ టేక్ ఇట్ సార్. పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ కంటే ఈ ఫ్లాస్ ఉన్న క్యారెక్టర్స్ Absolutely, sir. ఇంటికి తీసుకెళ్తాను తెలుసా? Absolutely, ఎందుకంటే రిలేట్ అవుతాం. నో Because no వన్ one is perfect. అంతే సార్, కరెక్ట్. మనలోని అమాయకత్వాన్ని ఎవడైనా తెర మీద పలికిస్తుంటే బాగా రిలేట్ అవుతాం. 100%. ఇలాంటివి మనం అడిగేస్తుంటాం కదా. అవును, అవును సార్. సో ఐడియల్ లైఫ్స్ ఎన్ని ఉంటాయి సంగీత్? చాలా తక్కువ ఉంటాయి. అవును సార్. అన్నీ మిగతా అన్నీ పర్సంటేజెస్. ఎవరిది ఐడియల్ లైఫ్ ఉండదు సార్. బయటికి చూపిస్తారు సార్. సోషల్ మీడియాలో కనపడేది ఒకటి, ఇన్ జనరల్ జనాల లైఫ్లో చాలా వేరుగా ఉంటుంది సార్ అన్నీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఆర్ అట్లీస్ట్ ఎట్ హోమ్. మనకు నచ్చినట్టు మనం ఉన్నాం లేదా ఎండ్ ఆఫ్ ది డే అంతే సార్. అందుకని ఆ సోషల్ మీడియాలో తక్కువ కనిపిస్తుంటాం. చాలా నా సినిమా వచ్చినప్పుడే కనపడతాను సార్ నేను. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తావా? అస్సలు అంటే ఐ యూజ్ ఇన్స్టాగ్రామ్ బట్ ఐ డోంట్ పోస్ట్. అంటే ఐ డోంట్ ఎనీథింగ్ పర్సనల్. ఐ డోంట్ లైక్ పోస్టింగ్. ఐ వాంట్ మై సోషల్ మీడియా ఓన్లీ ప్యూర్లీ ఫర్ మై వర్క్. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ అనేది ఇమేజ్కి పారామీటర్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారు అనేది కూడా ఒక ప్రెజర్ని క్రియేట్ చేసే పాయింట్ వరకు చాలామంది తీసుకుంటున్నారు. అవును. ఒక పోస్ట్ పెడితే లైక్స్ రాకపోతే డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అవునా? అవును. వామ్మో. కానీ వీటన్నిటినీ దూరంగా హాయిగా నువ్వు బతుకుతున్నావు అనిపిస్తుంది. అవును, నేనైతే చాలా హాయిగా ఉన్నాను సార్. ఏం పట్టించుకోవా? లేదు సార్ అస్సలు. ట్విట్టర్ అయితే పెట్టుకోలేదు సార్. ట్విట్టర్ అంటే కొంచెం భయం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నా కొంచెం పర్లేదు. ఎందుకంటే ఐ కన్జ్యూమ్ కాంటెంట్. ట్విట్టర్లో కాంటెంట్ కంటే కొంచెం ఎక్కువ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి అది డిబేట్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ ఎవ్రీవన్ ఇస్ ఫ్రీ టు పుట్ దర్ ఒపీనియన్. బట్ మన అది ఎఫెక్ట్ చేస్తుంది అనే థాట్ మనకుంటే అవాయిడ్ చేయడం బెటర్ సార్. ఓకే. సో ఇప్పుడు ఏంటి స్క్రిప్ట్ వెళ్ళిపోయింది బయటికి, క్యారెక్టర్ వెళ్ళిపోయింది, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకెళ్ళిపోయాడు అనే దగ్గర నుంచి మీ ప్రమోషన్ స్టార్ట్ అయింది. అవును సార్. సో అంటే ఒక సినిమాని ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలనే విధానంలో కూడా చాలా గ్రౌండ్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తున్నారు, స్క్రిప్ట్ చేస్తున్నారు. అంటే మోర్ దెన్ గ్రౌండ్ వర్క్ ఏం లేదు సార్. వీఆర్ ట్రైంగ్ అంటే ఎవ్రీథింగ్. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ట్రైంగ్ ఎవ్రీథింగ్ సార్. మేము కనపడాలి. అది ఎలా కనపడేది నచ్చిందా నచ్చలేదు కంటే ఎక్కువ కనపడాలి. కనపడుతుంటారే వీళ్ళు ఏం చేస్తున్నారా అసలు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వల్లన్నా మమ్మల్ని నోటీస్ చేస్తే అప్పుడు మేము చేసే కంటెంట్ బాగుందా లేదా అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సార్. ఆర్ పాయింట్ ఇస్ టు బీ విజిబుల్. సినిమా
లేనప్పుడు మనం ఎంత తక్కువ కనిపించాలో అంత తక్కువ కనిపించాలి సార్. సినిమా ఉన్నప్పుడు మనమే కనిపించాలి సార్. అండ్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ ప్రొడక్షన్ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫిష్నెస్. లేకపోతే ఈ కాలం సినిమాకి తీయడం చాలా కష్టంగా ఉంది సార్, అందరికీ తెలుసు అది. సో దట్ ఈస్ అ గుడ్ గ్రీడ్ టు హ్యావ్. మన సినిమాని పుష్ చేయాలి, మనకు కనపడాలి, అది ఉండాలి. అవును సార్. అది కాంపిటీషన్లో చూస్తాం అంతే. అంటే కాంపిటేటివ్ మనం బాగా కనిపించాలి, మన సినిమా కనిపించాలి సార్ అంతే. అంటే మీకు కనిపిస్తుంది మోర్ దెన్ కాంపిటీషన్. అంటే వేరే వాళ్ళకంటే ఎక్కువ కనపడాలి అనట్లేదు సార్ నేను, మనం కనిపించాలి అంతే. ఎందుకు కనిపించాలంటున్నానంటే ఇన్ జనరల్ జనాలకి లైక్ ఐ సెడ్ అటెన్షన్ స్పాన్, పేషెన్స్ కొంచెం ఇన్ జనరల్ తగ్గింది సార్. బికాజ్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ లైఫ్లో స్ట్రెస్ వల్ల ఎక్కువసేపు అబ్బా దీని గురించి ఎందుకు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కాబట్టి వాళ్ళకి కాన్స్టెంట్గా గుర్తు చేస్తుండాలి, మేము వస్తున్నాం, మా సినిమా వస్తుంది, మా సినిమా ఇలాంటిది, మేము వస్తున్నాం అంతే. మళ్ళీ మళ్ళీ అది చెప్తూనే ఉండాలి కాన్స్టెంట్గా. వీ హ్యావ్ టు కీప్ పోకింగ్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్, కన్జ్యూమ్ చేసే కాంటెంట్లో గుర్తు చేస్తుండాలి మేము వస్తున్నామని. వాళ్ళకి ఇప్పుడు మా సినిమా చూడాలా లేదా అని వాళ్ళు డిసైడ్ అయ్యేది ఎప్పుడు, ట్రైలర్ టీజర్ వాళ్ళకి నచ్చిందా లేదా అని. అదొక్కటి వీ హ్యావ్ టు పుట్ ఆల్ అవర్ హార్ట్స్ సార్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. వాళ్ళకి నచ్చుతుందా, కథ వాళ్ళకి నచ్చుతుందా దాని మీద. మిగతాదంతా రిమైనింగ్ కాల్స్, ఈ డేట్కి వస్తున్నాం, ఈ డేట్కి వస్తున్నాం, ఏం చేసినా ఈ డేట్కి వస్తున్నాం, అదే గుర్తు చేయాలి సార్ అంతే. మీకు సబ్జెక్ట్ని ఎంచుకోవటం, ఆ సబ్జెక్ట్ని సినిమాగా కన్వర్ట్ చేయటం ఎంత ఇంపార్టెంట్ జాబ్ అయిందో, ఈ సినిమా ఒకటి ఉందని ఆడియన్స్లోకి తీసుకెళ్ళటం కూడా ఈక్వల్లీ 100% ఇంపార్టెంట్ అయిపోయింది. 100% ఒక రకంగా చెప్పాలంటే ఇది తేలిక, ఇది కష్టం అని 100%. బికాజ్ ఇప్పుడు పేర్లు తీసుకుని కానీ బిఫోర్ వీ స్టార్టెడ్ ద ఇంటర్వ్యూ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్టన్ ఫిల్మ్స్, చాలా మంది సినిమాలు, బట్ రీచ్ లేవు. బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ విచ్ పాత్ టు టేక్ టు పుష్ ద ఫిల్మ్. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇట్స్ అన్ఫార్చునేట్. దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్స్ విచ్ ఐ విష్ హ్యాడ్ మోర్ రిసెప్షన్, మోర్ అప్రిసియేషన్. బట్ అవన్నీ ఏమైపోతుందంటే అక్కడ మిస్ అయిపోయి ఓటీటీలో జనాలు చూసారే ఇది బాగుంది కదా, థియేటర్కి ఎందుకు వెళ్ళదంటే ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. గార్డియన్ ఏంజల్ అనుకోవచ్చా నిహారిక గారిని నీ వరకు? గార్డియన్ ఫ్రెండ్ సార్, గార్డియన్. సో నిహారిక గారికి ఎప్పుడు మీ గురించి మాట్లాడినా ఇతను మా ప్రొడక్ట్ అన్న ఒక పొసెసివ్నెస్ కనిపిస్తుంది మీ విషయంలో. ఎలా చూస్తావు ఆ రిలేషన్ని? నన్ను ఒక లీడ్గా ఒక వెబ్ సిరీస్ ఫస్ట్ ఈ అబ్బాయి వర్కౌట్ అవుతాడని నమ్మింది పింక్ ఎలిఫెంట్, నిహారిక గారు, మహేష్ గారు అండ్ మాన్సా గారు ఆఫ్ కోర్స్. అండ్ ఆబ్వియస్లీ అప్పుడు చేసినప్పుడు నేను ఎప్పుడు అంటే అప్పట్లో ఆ కథ బాగుంది కాబట్టి నేను చేశాను కదా సార్. నాకు అప్పట్లో ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్ సార్. లీడ్గా వెబ్ సిరీస్ రావడం, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఆడిషన్ చేస్తున్న స్టేజ్లో అనేది చాలా పెద్ద డీల్. సో నేను అది వచ్చింది కాబట్టి చేశాను వెంటనే. ఐ వాజ్ లక్కీ ఇనఫ్ దట్ మై రైటర్స్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్ వర్ సో ఎఫిషియంట్ అండ్ దే వర్ సో టాలెంటెడ్. అది నాకు వర్కౌట్ అయింది సార్. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఎంటైర్ క్రెడిట్ ఇస్ మహేష్, మాన్సా అండ్ నిహారిక సార్, 3 of them. నా లిటరల్లీ నిజం చెప్తాను సార్, నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చింది ఆ రోలు. బట్ అది వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇది చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది, క్యారెక్టర్ నాకు అంత అవగాహన అయితే అప్పుడు లేదు సార్. అంత చాయిస్ అసలుకే లేదు, అవగాహన అస్సలు లేదు. సో నేను వెంటనే దూకేశాను అంతే. అది వర్కౌట్ అవ్వడం నా టైం సార్ అంతే. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ టైంకి నువ్వు దొరకటం వాళ్ళు లక్కీ అని. అవునా సార్, ఫస్ట్ ఎనీ డే రైటింగ్ ఇస్. మాకు ఎలా అనిపించదు సార్ అందులో చూస్తుంటే, అల్లరి సినిమాలో నరేష్ గారిలా కనిపించావు, పొడుగ్గా ఇంకా సన్నగా ఉండేవాడు. అక్కడ అసలు సన్నగా సార్, ఐ వాజ్ అన్హెల్దీ. అంటే అప్పట్లో నాకు ఈ గ్రూమింగ్ ఇలా ఉండాలి, ఇలా మనల్ని మనం చూసుకో అంత లేదు సార్, ఐడియా లేదు సార్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్. ఇట్లా కొంచెం మనం జుట్టు దూవుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి ఇప్పుడు అనుకున్నా కానీ అది జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ మనం చాలా రాగా ఉంటాం సార్, రా అన్ఫిల్టర్డ్, మనకి తెలీదు. అండ్ విచ్ ఇస్ గుడ్, అలాగే ఉండాలి సార్. ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ ఆఫ్ లైక్ దట్, లేకపోతే మనకి గ్రోత్ అనేది ఉండదు సార్, ఉండదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్, యూ హ్యావ్ టు బీ లాస్ట్. పాపం చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు, అరే మాకు కెరీర్లో ఏం చేయాలో క్లారిటీ లేదంటే ఉండకూడదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరికి ఉండకూడదు, మెల్లమెల్లగా మనమే నేర్చుకోవాలి. లేకపోతే మనకి ఫైనల్ ఒక రోజు చచ్చిపోయే రోజు మనకి నీ అమ్మ ఏమి లైఫ్ రా అని మనకు మనం అనిపించాలి సార్. ఒక మనకే సినిమాలాగా ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి సార్ మనకి. క్రాస్ రోడ్స్లో ఉండటం అనేది ప్రతి ఒక్కరికి అవసరం సార్. ఇట్ బిల్డ్స్ యూ యాజ్ ఎ పర్సన్. నీకు అంటే కేక్ ఒక సంగీత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ బిఫోర్ ఊరుగండి సార్, ఆడిషన్ వాక్ సార్. నాకు ఆడిషన్ వాక్ టీచర్, నేను చాలా ఆడిషన్ చేశాను సార్. బట్ ఇట్స్ నాట్ రాంగ్. అంటే జనాలు విల్ అజ్యూమ్ ఫాదర్ డైరెక్టర్, నేను వచ్చే ముందు అన్న హీరో కాబట్టి పీపుల్ విల్ అజ్యూమ్. అండ్ వాళ్ళ అజంప్షన్స్ వాళ్ళు అజ్యూమ్ చేయడం తప్పు కాదు సార్. నేను బయట ఉండి నేను వేరే వాళ్ళని అలా అనుకుంటా సార్ మేబీ. బట్
ఐ నో నేను ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి వచ్చారో నాకు తెలుసు సార్. బట్ అన్నంత స్ట్రగుల్ అయితే డెఫినెట్ లేదు సార్. నేను ఐ విల్ నెవర్ ట్రై టు ఓవర్ సెల్ మై స్ట్రగుల్. అన్న చేసిన స్ట్రగుల్ ముందు నాది నథింగ్ సార్. నథింగ్. అది కౌంట్ చేసుకుంటే నిజంగా దేవుడు అన్న పడిన కష్టానికి దేవుడు నాకు ఇచ్చాడు సార్. ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ సార్. అన్నకి 10 ఏళ్ళు పట్టింది సార్. అంటే జనాలు ఇండస్ట్రీ హిట్ అనడానికి అన్నకి 10 ఏళ్ళు పట్టింది సార్. యాజ్ అన్ యాక్టర్ డే 1 నుంచి అన్న సక్సెస్ఫుల్ సార్. బట్ నిజంగా వెరీ రియల్ గా ఉంటాయి ఎమోషన్స్. కానీ ఎప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను అనిపించదు ఎక్కడ అనిపిస్తుంది సార్. అండ్ చేసే క్యారెక్టర్లు కూడా ఏడిపించేస్తారు సార్ అన్న 100%. నాకు నా టైం బాగుండి నేను నిజం చెప్తున్నాను సార్. ఇట్ ఈస్ ద రైటర్స్, ద డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ దట్ ఐ వర్క్డ్ విత్ అండ్ ద యూనివర్స్ దట్ గేవ్ మీ సార్. ఐ డిడ్ ఆడిషన్స్ బట్ మైండ్ వాజ్ నాట్ స్ట్రగుల్. అంటే రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు సార్ చాలా బేసిక్ సార్. అసలు ఆడిషన్లో రిజెక్షన్ అనేది ఇట్స్ వెరీ బేసిక్. మనం అక్కడే ఫీల్ అయిపోతే ఇంకా ఒక ఫ్లాప్ కొట్టిన ఎలా ఉంటుందో అర్థం కాదు సార్ జనాలకి. చాలా చాలా ఫేస్ అని కాదు, అంటే ఈ క్యారెక్టర్కి నేను సరిపోతాను కానీ కొన్ని రీజన్స్ వల్ల నన్ను తీసుకోలేదనే సిచ్యువేషన్ కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు చెప్పరు సార్ రీజన్. చెప్పరు కదా. చెప్పరు, విచ్ ఇస్ ఓకే, ఇట్స్ బెటర్. ఇఫ్ ఇప్పుడు ఆడిషన్ చేసాం, ఫిట్టా అన్ఫిట్టా అంతే. అంతకంటే ఎక్కువ అంటే యూ షుడెంట్ టేక్ ఇట్ పర్సనలీ సార్. అంటే నువ్వు ఆడిషన్ చేసిన రోల్కి నీకంటే కొంచెం తక్కువ క్యాలిబర్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకో, ఏమైనా అనిపిస్తుందా? తెలియదు సార్. ఇప్పటి వరకు నేను ఆడిషన్ చేసినవి బయటికి వచ్చినవి చాలా తక్కువనే సార్. చాలా తక్కువ. లక్కీ అనే లేదు సార్. అది పాపం వాళ్ళకి అన్ఫార్చునేట్ కదా సార్. అది బయటికి వచ్చుంటే మేబీ అట్లీస్ట్ నాకు క్లారిటీ వచ్చేది, ఓకే నేను ఏది చేయలేకపోయాను దాన్ని ఇంప్రూవ్ చేసుకుని నాకు స్కోప్ ఉండదేమో. బట్ మెజారిటీ చాలా వరకు డిడ్ంట్ టేక్ ఆఫ్. అంటే నేను ఆడిషన్ చేసినవన్నీ ఓటీటీ కాంటెంట్ సార్. ఓటీటీ డైరెక్ట్ సినిమా ఆడిషన్ చేసింది అయితే ఏది లేదు సార్. అప్పట్లో నాకు ఆడిషన్స్ డైరెక్ట్ సినిమా రాలా, ఆడిషన్ కాల్స్. అండ్ కోవిడ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు ఎప్పుడు తక్కువ కాబట్టి నాలాంటి యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చింది సార్ ఓటీటీ. ఆ విషయంలో ఐఎమ్ అబ్సల్యూట్లీ గ్రేట్ఫుల్. బట్ ఈవెన్ నౌ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా అంటే థియేటర్లో చూసే సినిమానే. అండ్ దాన్ని ఎవ్వరూ ఆపలేరు, దాన్ని ఎవ్వరూ చెరపలేరు. అందరూ ఓటీటీ స్పేస్ వల్ల భయపడుతున్నారు కానీ సినిమా అంటే సినిమానే. అంటే ఆ కమ్యూనిటీ వాచ్కున్న కల్చర్, మనకి కల్చర్. సినిమా ఒక 200 మంది 300 మందితో సినిమా చూసినప్పుడు ఒక్కరికి సంబంధం ఉండదు. ఏ ఒక్కళ్ళు సేమ్ సోషల్ స్టేటస్ కానీ ఫైనాన్స్ ఉండదు సార్. బట్ వీఆర్ ఆల్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ అండర్ ద సేమ్ రూఫ్ వాచింగ్ ద సేమ్ కాంటెంట్. వీఆర్ ఆల్ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఒకటే కథ, అన్ని మన కథలే ఉంటాయి సార్ అక్కడ. దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే రిలీజెస్ అన్ని మనం థియేటర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆ సినిమా చూద్దాం అని కాదు, ఇట్ ఈస్ అసలు కమ్యూనిటీ వాచ్ని ఎక్స్పీరియన్స్ బీయింగ్ టుగెదర్ యాజ్ వన్. అండ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే మన తెలుగు వాళ్ళకు ఉన్నంత సినిమా పిచ్చి ఎవరికి ఉండదు. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నిజంగా బెస్ట్ ఆడియన్స్ సార్. మనం రిసీవ్ చేసుకున్నట్టు ఎవరు రిసీవ్ చేసుకోరు సార్. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ అస్. అండ్ ఈవెన్ యాజ్ హోల్ ఇండియన్ ఇండస్ట్రీ ఆల్సో, ఏ దేశం ప్రొడ్యూస్ చేసేది సార్ సంవత్సరానికి 1000 పైన సినిమాలు ఎవరు సార్ చేసేది? మనకి మనం 230 మూవీస్ మన తెలుగు నుంచే వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎలాగా మన దేశానికి వ్యవసాయం ఇస్ బ్యాక్ బోన్, సినిమా కూడా అలా అయిపోయింది సార్. అంటే ఇట్ ఈస్ పుట్టింగ్ అవుట్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ పీపుల్. ఎంత ఎకనామిక్స్ మూవ్ అవుతుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అవర్ జీడిపి ఆల్సో సార్. సో ఇట్స్ వెరీ గుడ్. మీకు రకాసా విషయానికి వచ్చేసరికి అంటే మొత్తం నీ టీమే. నువ్వు కొత్తగా హీరోయిన్ తప్ప. సో ఏంటి ఇది మనం చేద్దాం అనుకొని కథ రాసారా? కథ రాసిన తర్వాత ఎలా జరిగింది? సంగీత సినిమా చేద్దాం అనుకొని మొదలైన ప్రయాణం అనేది ఫస్ట్ మాన్సా గారు ఎప్పుడో అనేసుకున్నాను, ఒక చిన్న ఫిల్మ్ స్టోరీ అనుకున్నాను సార్. నేను డైరెక్టర్ డెబ్యూ చేస్తే నేను సంగీతంలో చేసుకుంటా అనుకున్నారు. ఐ వాజ్ లైక్ డెఫినెట్లీ అండి, మీరు కథ పట్టరండి, నేను ఎందుకు చేయను అని చెప్పేసి. బికాజ్ ఐ లవ్ హర్ రైటింగ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మహేష్ గారు ఎంత రాశారో ఆవిడ కూడా అంత రాశారు. సో ఐ నో ద సెన్సిబిలిటీస్ ఆఫ్ హర్ రైటింగ్. ఆవిడ నా దగ్గర తెచ్చిన కథలు వేరే ఉండే సార్. టీజర్ అప్పుడు కూడా ఈ టాపిక్ వచ్చింది. ఆవిడ యాక్చువల్ నా దగ్గర తెచ్చింది రాకాస కథ కాదు సార్, 2-3 వేరే కథలు తెచ్చారన్నమాట. అవి కూడా ఫ్యాంటసీ అండ్ కొంచెం అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ కైండ్ ఆఫ్ కథలు అనమాట. బట్ నాకు ఎందుకో ఇవి కాదు, ఇంకా వేరే ఏదో ఉండాలి అని చెప్పే ఫీలింగ్ ఉన్నప్పుడు ఆవిడ వేరే ఏదో ఐడియా, ఏదో ఓటీటీకి రాసుకుంటున్నాను అనే కాన్సెప్ట్లో నాకు రాకాస ఇనీషియల్ ఐడియా కంప్లీట్ డిఫరెంట్ ఉండేది సార్. ఒక్క ఫ్యాంటసీ ఎలిమెంట్ తప్ప మిగతా అంతా డిఫరెంట్ ఉండే. ఆ కథ చెప్పిన వెంటనే లేచి అదేంటంటే ఈ కథ ఎందుకు చెప్పలేదని, నాకు ఇది నాకు పర్ఫెక్ట్ కదా అంటే, ఏమో బాబా నాకు తెలియదు, నువ్వు ఈ జానర్ చూస్తున్నా. నేను జానర్ చూడట్లేదని కథ చూస్తున్నాను, నేను నాకు కథ చాలా నచ్చింది, అంత చేసేయండి అంటే డన్ అని చెప్పారు.
దెన్ షీ డెవలప్డ్ డెవలప్ ఫుల్లీ అండ్ దెన్ చాలా డిస్కషన్స్ అయ్యాయి నాకు. ఎవ్రీ టైమ్ షీ డెవలప్డ్ చెప్పేవాళ్ళు. నాకు నచ్చారంటే ఇంకా డెవలప్ చేసేవాళ్ళు. ఈ పాయింట్ నాకు ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్ ఉందంటే షీ వుడ్ మేక్ ఇట్ బెటర్. సో అలా చాలా డిస్కషన్స్ అయ్యి దెన్ షీ వెంట్ టు నిహారిక గారు ఇలా కథ ఉంది అండ్ సంగీత్ లైక్స్ ద ఐడియా, ఏం చేద్దామంటే ఇమ్మీడియట్లీ నిహారిక గారు టుక్ ఇట్ అప్. షీ హర్డ్ ద స్టోరీ, షీ ఇమీడియట్లీ జంప్డ్ ఆన్ ఇట్ బికాజ్ ఆవిడ జంప్ అవ్వగానే మా కాన్ఫిడెంట్ ఎవ్రీ వన్ నోస్ ద నిహారిక కెన్ పిక్ good talent, good stories, good films. So when she got excited, we also felt confident. Okay, then we are on the right track and చెప్పి. And then she came in and వచ్చేసింది సార్ April 3rd రాకా సార్. అంటే నువ్వు పుష్ చేసిన కదా ఇది? నా మీద నేను పుష్ చేయించుకున్నా కదా సార్. డెఫినెట్లీ సార్. సార్ మంచి కథలు దొరకడం చాలా కష్టం సార్ ఈ మధ్యలో. రైటర్స్ లేరు సార్ మన దగ్గర. చాలా తక్కువ గుడ్ రైటర్స్ ఉన్నారు సార్. వీ నీడ్ టు మేక్ షూర్. అంటే ఒక యాక్టర్కి డెఫినెట్గా ఉంటుంది సార్, ఒక మంచి కథ వస్తే వాళ్ళు చేయాలి ఉంటుంది సార్ డెఫినెట్లీ. అది మనం డైరెక్టర్స్ దగ్గర నుంచి తీసుకోగలం, వేరే యాక్టర్ దగ్గర తీసుకోలేం కదా సార్. సో నాకు రాగానే వెన్ ఐ సా ద ఆపర్చునిటీ ఐ టుక్ ఇట్ సార్, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ టెలింగ్ అ గుడ్ స్టోరీ అండ్ ఇఫ్ ఐ ఫైండ్ అ గుడ్ స్టోరీ ఐ విల్ టేక్ ది స్టోరీ. హీరోయిన్ కంటే గెటప్ సీన్తో మీ కెమిస్ట్రీ వర్క్? అవును సార్, 100%. నాకు తెలిసి నేను ఎన్ని సినిమాలు చేసినా గెటప్ సీన్ గారితో ఉండే కెమిస్ట్రీ నాకు ఎవరితో ఉండదు సార్. 100% సార్. ఫెనామినల్ యాక్టర్. మోర్ దెన్ దట్ సార్, హీస్ వెరీ ఈజీ టు వర్క్ విత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీ టు వర్క్ విత్. ఆయన ఎలాంటి యాక్టర్ అంటే అవతల వాళ్ళ టైమింగ్ ఎలా ఉంటుందో ఆయన టైమింగ్ అడ్జస్ట్ అయిపోతాడు. ఓకే, ఆ టైమింగ్ వచ్చేస్తాడు. అండ్ సడన్లీ నా టైమింగ్ ఆయన టైమింగ్ సేమ్ అన్నప్పుడు అంటే ఆయనకి ఇంకా బ్రేక్స్ తీసేసిన బైక్ ఆయన, అన్స్టాపబుల్ ఇంకా ఆయన. సో అరే ఈ అబ్బాయి ఎవరో బాగున్నారు, నేను ఏం చేసినా అడాప్ట్ చేసుకుని చేయగలుగుతున్నాడు అనుకుంటే ఇంకా ఆయన ఆపలేం కదా సార్. ఇంకా అవును, హీ వెంట్. ఇంకా అసలు ఈ సినిమాలో అయితే నిజంగా సార్ నాదే అంది ట్రాక్. పర్సనలీ అదొక స్పిన్ ఆఫ్ సినిమాగా చేయొచ్చు సార్. బాలు వీరు అనే సెపరేట్ గా ఒక సినిమా చేయొచ్చు సార్. అది నిజంగా అంటే ద క్యారెక్టర్స్ అండ్ దర్ బాండింగ్ అండ్ దర్ ఫన్ ఇస్ వెరీ నైస్. అంటే ఒక అమెరికా నుంచి వచ్చినాడు, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీడు అమెరికాకి వెళ్ళిపోయాడు, వాడు ఊర్లో పెరిగాడు, వాడు రిటర్న్ వచ్చి వీళ్ళిద్దరిది సెపరేట్ జర్నీ ఏమైనా చేయొచ్చు సార్ కదా. ఇట్ ఇస్ వెరీ నైస్. అండ్ వీళ్ళని తీసుకెళ్ళి ఇంకో ప్రపంచంలో ఎక్కడైనా పెట్టచ్చు సార్ అసలు నిజంగా. అండ్ మోర్ దెన్ దట్ హీస్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ సార్. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైస్. అండ్ ఇప్పటికీ ఆయన ఎంత సీనియర్ అయినా సరే ఆయనకి ఏ కాల్ షీట్ చెప్తారో ఆయన ఆ టైంకి వచ్చేస్తారు సార్. ఆయన ఒక 10 నిమిషాలు ముందే వస్తారు. ఆయన వచ్చి ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటుంటాడు అక్కడ. అసలు ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ. ఎంతకాలం సార్, 10 ఏళ్ళు దాటింది సార్ ఆల్మోస్ట్ ఆయన వచ్చి. 2012, 2013 జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ అతను తెలిసింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది సార్, యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వెర్ యూ స్టార్టెడ్. ఆ గ్రేట్ఫుల్నెస్ మన డిసిప్లిన్ని గైడ్ చేస్తుంటుంది సార్. అది ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాను సార్. రోజు నాకు అంటే ఆయనతో వర్క్ చేయడం ఫన్నే కాదు సార్. లంచ్ టైంలో క్యారవన్లో కూర్చొని ఆయన చెప్పే కొన్ని విషయాలు ఇట్ రియలీ పుట్స్ మీ ఆన్ రైట్ ట్రాక్ అనిపిస్తుంది. హీస్ అ రియలీ గుడ్ పర్సన్ టు, అంటే నాలాంటి యంగ్స్టర్స్ ఆయనతో కూర్చోవాలి సార్. ఇప్పుడు మనకి పర్స్పెక్టివ్ కూడా వస్తుంది సార్ లైఫ్లో. వీ నీడ్ టు రియలైజ్ మన ఆపర్చునిటీస్కి ఉండే పవరు, దాని గ్రావిటీ, వాల్యూ చాలా ఇంపార్టెంట్ సార్. అదే ఆయన లాంటి వాళ్ళతో కూర్చున్నప్పుడు మనకు నిజంగా అర్థం అవుతుంది సార్. యాక్చువల్గా ఆపర్చునిటీకి ఉన్నంత వాల్యూ అంటే టాలెంట్ కంటే, అంటే చాలామంది ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, నాకుండే టాలెంట్ కంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ గొప్పదే అని. 100%. సో ఆపర్చునిటీ టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది. లేకపోతే ఆపర్చునిటీ లేకపోతే టాలెంట్ ఎక్కడో 4 గోడల మధ్య మిగిలిపోతుంది. 100%. సో రాకాస విషయానికి వచ్చేసరికల్లా ప్రపంచం ఏమో సీరియస్గా ఉంది, మీ ఇద్దరు చేసే ఫన్ మాత్రం అన్లిమిటెడ్ ఉంది. సో భయపెడతావా? నేను భయపెట్టాను సార్. నేను భయపడతా ఉంటాను, బట్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కథ జరుగుతున్నంతసేపు ఆడియన్స్ కూడా అరే వీడికి ఏం కాకూడదని లోపల భయం ఉంటుంది సార్. 100% ఉంటుంది సార్. బట్ ఇట్స్ నాట్ ఎ టిపికల్ హారర్ కామెడీ, ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి సంబంధం లేని ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ అబ్బాయి ఇరుక్కుపోతే ఏమవుతుంది, వాడికి ఉండే సపోర్ట్ ఎవరు. మోర్ దెన్ హారర్, ఇట్స్ అ ఫ్యాంటసీ. ఒక నార్మల్ డైలాగ్ కూడా నువ్వు పలికితే అది కామెడీ అయిపోతుంది. అంటే పదాల విరుపు కానీ, లేకపోతే మీరు పలికే విధానం కానీ, ఆ సెంటెన్స్ని మీరు విరక్కొట్టే విధానం కానీ, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఎలా జరుగుతుంది? నిజంగా తెలియదు సార్ నాకు. నిజంగా తెలియదు సార్ కొన్ని విషయాలు. ఎరబాబు కొన్ని ఫస్ట్లీ రైటింగ్లో ఉండాలి సార్ అది. సో కంప్లీట్ క్రెడిట్ టు డైరెక్టర్ అండ్ రైటర్. దాని తర్వాత పర్ఫార్మెన్స్ బాగా వచ్చిందంటే మాత్రం అది 200% డైరెక్టర్ సార్. మనం ఒక హీరో బాగా చేసినా బాగా చెప్పినా ఫస్ట్ డైరెక్టర్ వాళ్ళే సార్.
బాగా చేస్తే 100% డైరెక్టర్ సార్, బాగా చేయకపోతే 50% హీరో 50% డైరెక్టర్ అనుకోవాలి సార్. నా పర్ఫార్మెన్స్ జెన్యున్లీ మానస గారితో వర్క్ చేయడం వల్ల నేను కొంచెం బెటర్ యాక్టర్ అయ్యానేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సార్. ఓ గ్రేట్. ఐ డెఫినెట్లీ అంటే ఒక బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ డీడీ. బికాజ్ ఆడియన్స్ ఒక్కసారి డీడీ అనే క్యారెక్టర్ ఇంత నచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ టఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. మనకి కూడా ఛాలెంజ్. యా 100% సార్. అండ్ ఆ ఛాలెంజ్ బికేమ్ ఈజియర్ వెన్ మానస గారు గైడెడ్ మీ. పర్సనలీ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ మీరు డీడీని అయితే చూడరు సార్, మీరు వేరే బాబునే చూస్తారు. 100% వేరే బాబే కనపడతారు. డీడీ ఎక్కడ కనపడకుండా. దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. డెఫినెట్లీ సార్, దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నిజంగా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ నుంచి బయటపడి నువ్వు కొత్త క్యారెక్టర్ లా కనిపించాలంటే ఫస్ట్ నువ్వు చాలా హోంవర్క్ చేయాలి. అవును. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి డీడీ ఎలా చూస్తాడు, డీడీ కొన్ని పిచ్చి చూపులు చూస్తుంటాడు. అవును సార్, అవును సార్. సో అంటే డీడీకి ఉండే బాడీ లాంగ్వేజ్ ఆ క్యారెక్టర్ సెట్ అయింది, కానీ అదే నువ్వు కాదు. అది జస్ట్ మీ సంగీత్లో వన్ ఆఫ్ ద వర్షన్ అంతే. నిజంగా వన్ ఆఫ్ ద వర్షన్, అది నువ్వు కాదు. కాదు సార్. ఇప్పుడు వేరే బాబుని చూస్తున్నావు. ఇప్పుడు వేరే. అండ్ కంప్లీట్ క్రెడిట్ టు ద డైరెక్టర్ సార్. అండ్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ బట్ ఆల్ డిపార్ట్మెంట్స్లో షీ ట్రై టు బ్రింగ్ సంథింగ్ న్యూ. ఆడియన్స్కి కొత్తగా ఇవ్వాలి, సినిమా చూడటంతో పాటు కథ చెప్పడంతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి ఇంటికి. ఇది సరిపోదు అనే ఒక మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్ సార్ ఆవిడ. అది గుడ్ క్వాలిటీ తెలుసా. సరిపోతుంది అనే దగ్గర ఆగిపోయింది గ్రోత్. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఇట్ ఈస్ టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. అది చాలా తప్పు సార్, చాలా తప్పు. సరిపోతుంది ఆడియన్స్ చాలే చాలే. ఎందుకంటే ఏం కావాలి అసలు ఈ మాటలు ఎప్పుడైనా రైటింగ్ లో కానీ మేకింగ్ కానీ వచ్చినాయి అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏదో రాంగ్ పాత్ వెళ్ళిపోతుంది. 100% సార్. అండ్ ఇట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ టు ఆడియన్స్ సార్. ఎందుకంటే మన ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ఆడియన్సే సార్ రన్ చేసేది. అవును. మన సినిమా బాగుందా బాగాలేదా, మనం 5 కోట్లు పెట్టామా 10 కోట్లు పెట్టామా 100 కోట్లు పెట్టా సినిమాకి అనేది అసలు నథింగ్ మ్యాటర్. నథింగ్. వాళ్ళకి నచ్చిందా లేదానే సార్. అసలు మనందరికంటే బాగా తెలివైన వాళ్ళు 100%. అండ్ మన ఏంటి సార్ ఇది కోవిడ్ తర్వాత మాత్రం వాళ్ళ కథల పట్ల వాళ్ళ అవగాహన, వాళ్ళ మేకింగ్ పట్ల సార్ జనాలకి స్క్రీన్ ప్లే రైటింగ్ అర్థమవుతుంది సార్. దే ఆర్ ఏబుల్ టు టెల్ బెటర్ సజెషన్స్, ఇది ఇలా ఉంటే బాగుంటుందని. ఒకప్పుడు విఎఫ్ఎక్స్ని బిఫోర్ కోవిడ్ కొంత అటు ఇటు ఉన్న విఎఫ్ఎక్స్ని క్షమించేవాళ్ళు, ఇప్పుడు ఆడేసుకుంటున్నారు కదా. అండ్ దే షుడ్ సార్, దే షుడ్, బికాస్ వీ హ్యావ్ టు గెట్ బెటర్ యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ యాక్టర్స్, యాజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ మనం బెటర్ అవ్వాలి సార్, ఎవల్యూషన్ అవ్వాలి సార్, ముందుకెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. అక్కడ మనం తెర మీద వచ్చిన తప్పు కనిపించినప్పుడు అక్కడ ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఏముండదు. ఎంతమందిని కూర్చోబెట్టి చెప్తాం, అయిపోయింది అంతే, అయిపోయింది. ఇంకా వన్స్ అంటే ఇంకా చేయి దాటి వెళ్ళిపోయింది సార్. మన వాట్సాప్ టెక్స్ట్ లాంటి సార్, అది వెళ్ళిపోతే అంటే సార్ నార్మల్ మెసేజ్ లాంటి సార్, వెళ్ళిపోతే ఇంకా మనం దాన్ని తీసుకురాలి. సో చేసేటప్పుడు పద్ధతిగా చాలా రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా వర్క్ చేయాలి సార్. చాలా సో నైస్. మీ నుంచి వర్డ్స్ తో వింటాం చాలా హ్యాపీగా ఉంది. అంటే నువ్వు ఏ పాత్రలో ఉన్నావో అర్థమవుతుంది. ఆ భయం ఉంటుందా సంగీత్ నీకు? 100%. ఇది కరెక్ట్ గా వెళ్తుందా లేదా? మోర్ దెన్ ఎనీ భయం. నాకు మీకు చెప్పినట్టు ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం అనేది ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, బికాజ్ ఇట్ చాలా తక్కువ స్ట్రగుల్ ఆర్ ఆల్మోస్ట్ నో స్ట్రగుల్తో వచ్చేసింది సార్ అది. ఇన్ ద సెన్స్ హిట్ రావడం. నా భయం ఏంటంటే నేను దాన్ని గ్రాంటెడ్ తీసుకుంటానా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సార్. దట్ పుషెస్ మీ టు, అంటే ఇప్పుడు కూడా ఐ కీప్ కాన్స్టెంట్లీ మనసు గారు ఇది అయిందా అదైందా అది ఎలా వచ్చింది, ఐ కీప్ కాన్స్టెంట్ బికాజ్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఎక్కడ పైన ఒక యూనివర్స్ ఏదైతే మనం చూస్తుందో వీడి వర్క్ని గ్రాంటెడ్ తీసుకున్నాడు, హార్డ్ వర్క్ని గ్రాంటెడ్ తీసుకున్నాడు, ఆపర్చునిటీ గ్రాంటెడ్ తీసుకుని అనుకోకూడదు సార్. సో అది కాన్స్టెంట్లీ వీ హ్యావ్ టు కీప్ టెలింగ్ అవర్ సెల్ఫ్, లేదు ఇంకా చేయాలి. అది నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ సార్, ఇన్ ఎనీథింగ్ వీ డూ, ఇన్ ఎనీ వర్క్ వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ టు పుట్ 100%. అంతే, దట్ ఈస్ అవర్ ఎఫర్ట్. అంటే ఒకసారి సుకుమార్ గారి గురించి మాట్లాడుతూ కొంతమంది సక్సెస్ కూడా రెస్పెక్ట్ ఉండదు, కానీ సుకుమార్ గారి ఫెయిల్యూర్స్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఆయన పడే హార్డ్ వర్క్ అని, ఆయన కొత్తగా ఏదో చెప్పాలని ట్రై చేస్తూ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన నిజంగా కన్వీనియంట్గా రైటింగ్ మొదలెడితే ఆయన సినిమాలన్నీ హిట్ అయ్యాయి సార్. అదే సార్ ఇప్పుడు ఐ స్టిల్ డోంట్, అంటే ఫర్ మీ నాకు నేను ఒక్కనే సినిమా ఇస్ నాట్ అ ఫ్లాప్ సార్. ఇట్స్ నాట్ అ ఫ్లాప్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫిల్మ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అంతే. ఆయన కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఆ కథ చేశారు. మేబీ మనం యాజ్ అన్ ఆడియన్స్ వీ వర్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంతే. అంటే నేను ఒక్కనే విషయంలో అండ్ మేము యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయలేదు. ఎగ్జాక్ట్ మేము ఇలాంటి కథ చెప్తున్నాం అనే ప్రిపరేషన్ లేకుండా
మేము పోస్టర్స్ మహేష్ బాబు గారిని చూసి ఒక యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేసాం. అవును అవును అది మాకు కూడా తెలియదు, మేము కూడా యాక్షన్ ఫిల్మే ఎక్స్పెక్ట్ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొత్త సినిమా చూసాం. అది డైజెస్ట్ చేసుకోవడానికి పట్టిన టైంలో సినిమా అవును సార్ ఫస్ట్ అర్థం చేసుకోవడానికి అర్థం సగం టైం అయిపోయింది సార్. అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ వీ డిడ్ ఇన్ దట్ ఎరా ఆఫ్ 2014 పీరియడ్లో. ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ సార్. అండ్ మహేష్ బాబు గారి పీక్ యాక్టింగ్ నాకైతే నిజంగా అసలు క్లైమాక్స్ యాక్టింగ్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఎగ్జాక్ట్లీ, అంటే అంత ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ అలాంటి క్యారెక్టర్ని అటెంప్ట్ చేయడం ఎగ్జాక్ట్లీ ఒక అనేది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న హీరోగా మా క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలా ఏమి రెగ్యులర్ క్లైమాక్స్ లాగా ఏమి ఉండదు అస్సలు. మాకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ నేను ఒక్కడనే ఎప్పుడు ఒక మంచి ఫిల్మ్గానే గుర్తుండిపోయింది. 100% సార్. మానస గారి విషయానికి వచ్చేసరికల్లా ఎలా చూస్తావు? అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఒక రిలేషన్ ఉంది, అయినా సెట్స్కి వచ్చేసరికల్లా ఒక డిఫరెంట్ మోడ్లోకి డైరెక్టర్స్ వెళ్ళిపోతారు. 100% షీఈస్ వెరీ స్ట్రిక్ట్ సార్. యాజ్ అ డైరెక్టర్ షీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ సార్. మాకు మన ట్రిబుల్ చూస్తే చాలా వనరబుల్గా అలాగే ఉంటారు కానీ సార్ ఆవిడ అసలు వర్క్ విషయానికి వస్తే షీఈస్ వెరీ స్ట్రిక్ట్ అసలు. అండ్ షీఈస్ వెరీ అసర్టివ్. ఆవిడ అనుకున్నది క్లారిటీగా చెప్తారు అండ్ అది జరగాలి. ఓకే, అండ్ షీ మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, అండ్ దట్ అయ్యేవరకు వదలరు. అయ్యేవరకు వదలరు సార్ అసలు. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. కట్ అనగానే ప్యాకప్ అనగానే మళ్ళీ ఆవిడ కంప్లీట్ అసలు కంప్లీట్ జోవియల్లు కుళ్ళు జోకులు వేసుకుంటాం, నవ్వుతుంటాం, ఫుడ్ గురించి మాడుకుంటాం, అన్నీ నార్మల్. షీఈ్ అ పర్సన్ దట్ ఐ టాక్ అబౌట్ మై పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ అది కానీ ఇది కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ అది కానీ నేను అన్నీ మాట్లాడతాను ఆవిడతో. షీఈ్ వెరీ రిలేటబుల్. ఆవిడ ఈవెన్ దో షీఈ్ ఎల్డర్ టు మీ, షీఈ్ లైక్ మై ఏజ్. నాకు ఆవిడ ఐ సీ a lot of relatability in her. I share a lot of things with her. ఒక ఉమెన్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఉమెన్ మెన్ అని అనకూడదు. సెట్ ఎలా ఉంటుంది? సెట్ ఫన్ ఉంటుంది సార్. ఇట్స్ ఆల్వేస్ ఫన్. there's always a little tension in terms of because sir we're not a big budget film sir, in the sense నాకు కానీ పింక్ ఎలిఫెంట్ కానీ ఇది మాకు పెద్ద బడ్జెట్, బట్ people will categorize us in a small budget film kinde they will categorize, and we worked like that because we don't want వేస్టేజ్ అస్సలు ఉండకూడదు సార్. మా సినిమాలో అస్సలుగా ఉండకూడదు సార్. అది ఎందుకు టఫ్ అంటే సార్ మేము చూస్ చేసుకున్న జాన్రా, దాని ప్రీ ప్రొడక్షన్ ప్రతిదీ చాలా టైం పట్టే ప్రాసెస్ సార్. 60 daysలో హౌ మచ్ ఎవర్ విఎఫ్ఎక్స్ వీ హ్యావ్, 60 daysలో ఇంత విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా ఇంత బడ్జెట్లో చేయడం అంటే నిజంగా సాహసం సార్. అది నిహారిక గారు మానస గారు ఇద్దరు వల్ల అయింది సార్. అదైతే ఐ డోంట్ నో హౌ దే పుల్ ఇట్ ఆఫ్. అండ్ చాలా టైం కన్స్టెంట్ ఉంటుంది సార్, బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ దే ఆర్ ఆల్ గెటింగ్ పెయిడ్ పర్ డే. సో వాళ్ళందరినీ చాలా క్లెవర్గా యూటిలైజ్ చేసుకోవాలి సార్. ఒక్కరిది పెరిగినా మన బడ్జెట్ పెరిగిపోతుంది సార్. సో ఇన్ దట్ వే మానస గారు వాజ్ వెరీ షూటింగ్ డేస్ పెరిగితే బడ్జెట్ అసలు అండ్ రిస్క్ పెరిగిపోతుంది సార్. బడ్జెట్ పెరిగిపోతే రిస్క్ పెరిగిపోద్ది. అండ్ వీ షుడ్ నాట్ డూ దట్. వీ షుడ్ నెవర్ డూ దట్ టు ప్రొడ్యూసర్స్, బికాస్ ప్రస్తుతానికి ఏ ప్రొడ్యూసర్ 100 కోట్లు రావట్లేదు సార్. చాలా బేర్ మినిమం మార్జిన్ మీద సినిమాలు తీస్తున్నారు సార్, ఓన్లీ బికాస్ దే ఆర్ ప్యాషనెట్. సో ఆ ఒక్క విషయంలో మానస గారు హర్ ప్లానింగ్, హర్ విజన్ వాజ్ వెరీ వెరీ గుడ్ సార్. నిహారిక గారు మేము ఎప్పుడు నవ్వుతూనే చూస్తాం, అలాగే ఉంటారా సెట్స్ మీద? వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ షీఈ్ వెరీ జోవియల్ సార్. Obviously when there are things that are not going correctly according to plan avanapudu she is very strict. She'll become a bad cop if needed, and that's how it should be. Producer aina vallu అవసరాన్ని బట్టి స్ట్రిక్ట్గా ఉండాలి, అవసరాన్ని బట్టి జోబియల్గా ఉండాలి, ఎవ్రీథింగ్ సార్. అది అవసరాన్ని బట్టి షీల్ బికమ్ లైక్ దట్. వాట్ ఈస్ నీడెడ్ ఎట్ ద మూమెంట్ షీల్ బికమ్ దట్. మీకు ఈ సినిమాకి వచ్చేసరికల్లా నైన్ సరిక మీకు పెరప్ అయ్యారు కదా మీతో పాటు. తనకు ఒక కామిక్ సెన్స్ ఉంటుంది. సో ఏమన్నా అలాగే కనిపిస్తుందా? యా సార్, చిన్నపిల్ల సార్, తను చిన్నపిల్ల సార్. నాకంటే చిన్నపిల్ల అందరికంటే సెట్లో ఐ థింక్ ద యంగెస్ట్ వాజ్ నయన్, అండ్ షీఈస్ వెరీ సిల్లీ. అండ్ ఐ థింక్ ఫైనలీ షీ వాజ్ ఏబుల్ టు బీ హర్ సెల్ఫ్, బికాస్ షీ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ బిగ్గర్ ఫిల్మ్స్, బిగ్గర్ హీరోస్. కాబట్టి శ్రీకృష్ణ గారితో వీళ్ళందరూ చేస్తారు కాబట్టి అక్కడ తను చేయడానికి ఏముండదు. ఇక్కడికి వచ్చేసరికి మా ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఏజ్ గ్రూప్. సీను గారు కూడా నా ఏజ్ గ్రూపే కాబట్టి ఆయన నేను ముగ్గురం తెగ చిల్ అయ్యే వాళ్ళం సార్. అసలు భలే ఉండేది వాళ్ళిద్దరితో షూటింగ్. అండ్ లాట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ దేర్. అందరి గురించి ఇప్పుడు చెప్పలేను కాబట్టి సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. రోహిణి గారు కానివ్వండి, బ్రహ్మాజీ గారు అయితే ఎంత జోవియల్ సెట్ మీద.
ఆయన జోకులు బ్రహ్మాజీ వేస్తానే గారు ఉంటారు. అంటే బ్రహ్మాజీ గారి మీద రిలీజ్ ఈవెంట్స్లో కానీ ఆయన మీద వేసిన జోకులు ఎవరి మీద పడవు. ఆయన అలా తీసుకుంటాడు, బౌన్స్ బ్యాక్ అసలు అమేజింగ్, అసలు నిజంగా చాలా చాలా జీరో ఈగో పర్సన్ అసలు జీరో సార్ ఆయన. అండ్ నేను వెరీ పెద్ద ఫన్ టు వర్క్ సీనియర్స్ విత్. ని అనే అవును. ఫీలింగ్ అసలు ఎక్కడ కనిపించదు. క్యారీ చేయడు ఆయన అసలు. అసలు. అవును. అండ్ ఆశిఫ్ విద్యార్థి గారితో వర్క్ చేయడం, తనిఖీల భరణి గారితో వర్క్ చేయడం, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సార్, సచ్ సీనియర్స్. రకస సెట్స్ నుంచి ఏం మిస్ అవుతున్నావు సీను గారు సార్, శ్రీని గారేనా? అబ్సల్యూట్లీ. సీను గారు, నేను, నయను ఓకే. నిజంగా పిచ్చి పిచ్చి పనులు, టీ తాగడాలు, వీళ్ళిద్దరికి టీ పిచ్చి సార్. నయన్కి సీను గారి టీ పిచ్చి. ప్లాస్కులు తాగేస్తున్నా. తాగేది తక్కువే కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఓకే. అరగంట ఒకసారి టీ అంటారు. నయను మెల్లగా సీను గారిని చూస్తుంది, ఇలా అంటది, ఆయన ఇలా అంటాడు, మధ్యలో నేను సరే ఏదో ఒకటి తగలేండి అని చెప్పి నేను ఇంకా వాళ్ళు ఇస్తారు కాబట్టి నేను తాగుతా. నా డైట్ మొత్తం దుబ్బెడతా సార్ ఇద్దరు కలిసి నిజంగా. సో ఇంట్లో కపుల్ ఫ్రెండ్లీ మంచి సక్సెస్ అయింది. కపుల్ ఫ్రెండ్లీ అనేది సంతోష్ హిట్ కొట్టాలని అందరం వెయిట్ చేస్తున్నాం. సంతోష్ చాలా గుడ్ ఆర్టిస్టు, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. తను ఎక్కడ యాక్ట్ చేసినట్టు ఉండదు, ఏ క్యారెక్టర్ చేసినా. ఎందుకో సబ్జెక్ట్స్ కుదరట్లేదు, కానీ కపుల్ ఫ్రెండ్లీతో అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. అన్నయ్య ఎంత హ్యాపీగా ఉన్నాడో మేము కూడా అంత హ్యాపీగా ఉన్నాం కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయిన తర్వాత. ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది సంగీత్? అసలు కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా? అది లేదు సార్, వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నా అంతే సార్. ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడాలి మాట్లాడరు సార్. చూసినప్పుడు ఏమనిపించింది? నేను సినిమా రిలీజ్ ముందే చూసాను సార్. చూసారా? ముందే ఒకసారి చూపించాడు నాకు, ముందే ఒపీనియన్ కోసం ముందే చూపించాడు, ఒక 1.5 year ముందు, అండ్ రిలీజ్కి ఒక 2 weeks ముందు చూపించాడు సార్. సో నాకు ముందే ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్ సార్. మావాడైతే యాక్టింగ్ పరంగా చంపేస్తాడని ముందే తెలుసు, అండ్ చూసిన తర్వాత నాకు వామో వీడు ఇంకెంత యాక్టింగ్ చేస్తాడరా బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సెకండ్ హాఫ్ అయితే అసలు కంప్లీట్ పిండేశాడు సార్ అందరినీ. I was very positive, sir. It's a good film. I was just praying that audience will give him another chance and they will give him more reception this time. And నేను అనుకున్న దానికి ముందే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు, ఈసారి మాత్రం మనడు మంచి సినిమా తీస్తున్నాడు, డెఫినెట్ చూడాలని. అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ ఆడియన్స్, మీడియా, మీ అందరూ అరే వీడికి హిట్ రావాలని అనుకున్నాడంటేనే అక్కడ అన్న సక్సెస్ సార్. అది మన సక్సెస్ కోసం వేరే వాళ్ళు కోరుకుంటున్నారంటే అది ఇట్స్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఎవర్. దట్ మీన్స్ దే హ్యావ్ ఓన్డ్ హిమ్. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ సార్. మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నావు ఏదో రోజు ఏడిపిస్తున్నానని, అలాంటి కథల కోసం చూస్తున్నావా? ఎస్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్, అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ రైటర్స్ ఇలాంటివి రాయమని. అలాంటివి వస్తే ఐ విల్ బీ అటెంటివ్ టువర్డ్స్ ఇట్ అంతే. ఐఎమ్ నాట్ నెసెసరీ, అంటే నేను ఏ జానరా వెనకాల వెళ్ళట్లేదు సార్ రైట్ నౌ. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ టు టెల్. నెక్స్ట్ ధీరజ్తో చేసేది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ with a very cute love story and lots of characters. కంప్లీట్ ఫ్రేమ్ మొత్తం ఎప్పుడు క్యారెక్టర్స్ కనపడతానే ఉంటారు, అండ్ దే ఆల్ హ్యావ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఇస్ వాట్ ఐ పర్సనలీ వెరీ మచ్ కనెక్టెడ్. నాకు భలే అనిపించాడు. వాటిలో అన్నీ ఉంటాయి. వాడు పాపం అనిపిస్తాడు, క్యూట్గా అనిపిస్తాడు, ఇరిటేట్ చేస్తుంటాడు, నవ్విస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు. అదే ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఇలాంటిది వీ నీడ్ సచ్ క్యారెక్టర్ ఇన్ టుడేస్ వరల్డ్. ఈ ఒక చిన్న రాజమండ్రి సెటప్లో ఒక మంచి రూరల్ బ్యాక్డ్రాప్తో ఒక లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా అండ్ నైస్ ఎమోషనల్ టచ్ ఇన్ ది ఎండ్. సో ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్ సార్. సో ఇట్స్ అబౌట్ వెదర్ స్టోరీ కనెక్ట్స్ విత్ మీ. మాకు నవీన్ పోలిశెట్టి కానీ, సిద్ధు జొన్నలగడ్డ కానీ, సంగీత్ శోభన్ కానీ ఒక లైన్లో కనిపిస్తారు. ఎందుకంటే క్యారెక్టర్స్ వెరీ రిలేటబుల్గా ఉంటాయి. అంటే క్యారెక్టర్స్ నవ్విస్తూ ఉంటాయి. మనకి కొంచెం బ్యాక్ వెళ్ళినప్పుడు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఉండేవాళ్ళు. ఒక 2 decades నవ్వించి వదిలిపెట్టేస్తారు వాళ్ళంతా. ఆ తర్వాత వీళ్ళు ఈ యూత్ రిలేటెడ్ కామెడీ అంతా వీళ్ళ నుంచి సర్వ్ అవుతూ ఉంటుంది. సో నిన్ను అలా చూడటం ఇష్టం, కానీ నువ్వు ఒక సీరియస్ కథతో వచ్చినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే యు ఆర్ అన్ ఆర్టిస్ట్. నవ్వించడం అనేది నీకు ఒక వర్షన్ అంతే, అదే ఫుల్ వర్షన్ కాదు కదా. చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. టైం బట్టి ఐ వాంట్ టు అంటే కథ టైం సార్, అంటే ఈ రెండు. మాకేమనిపిస్తుంది అంటే ఈ రిలేటబుల్ ఫ్యాక్టర్లో ఇంకొంతకాలం ఉండు సంగీత్. ఎందుకంటే ఇక్కడ చాలా స్పేస్ ఉంది సార్, చాలా స్పేస్ ఉంది సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు టెల్ యాజ్ మెనీ స్టోరీస్ as possible బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ విత్ ఎవ్రీ ఫిల్మ్ సార్. దాంతోపాటు కొత్తది ఏదో టచ్ ఇస్తాను సార్. నేను మ్యాడ్ స్క్వేర్ ఎంత ఫన్ ఇచ్చానో దీంట్లో కథ కూడా అంతే ఇస్తాను సార్. కథ ఒక ఫ్యాంటసీ, నెక్స్ట్ కథలో కొంచెం ఎమోషను, డ్రామా, మంచి డ్రామా,
రిలేటబుల్ డ్రామా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, బట్ దాని తర్వాత ఇంకొక జాన్రాని. ఈ స్లాంగ్స్ కూడా ట్రై చేయడానికి ఓపెన్గా ఉన్నావా? అయ్యో నెక్స్ట్ ఇది కంప్లీట్ ఆంధ్ర స్లాంగ్స్, Oh, మొత్తం superb. రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ కొంచెం కాకుండా మాటలు సాగదీస్తూ సాగదీస్తాను. ఫాస్ట్గా ఉంటుంది మళ్ళీ, ఎటకారం చాలా ఎక్కువ ఉంటుంది, మర్యాద చాలా ఎక్కువ ఉంటుంది. మరి అది అవును, మీరు ఒట్టి వెదవలండి అంటారు, వెదవని కూడా మీరు మీరు వెదవలు. సో లేదు సార్, కంప్లీట్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు మేక్ ష్యూర్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ సేమ్ ఇస్తూ కొత్తగా ఇవ్వడం ట్రై చేస్తాను సార్ 100%. ఎవరైనా ఒక డైరెక్టర్ ఉన్నాడా ఈ డైరెక్టర్ నుంచి కాల్ వస్తే కథ వినకుండా యాక్సెప్ట్ చేస్తానని? రాజమౌళి గారు సార్, బట్ రాజ్ సార్ కాల్, బట్ రాజమౌళి గారు సార్, ఏమో చెప్పలేం గారు కదా. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు. నాకు ప్రస్తుతానికి 2 పేర్లు ఉన్నాయి సార్. 2 పేర్లు ఈ 2 పేర్లు ఉన్నాయి సార్. ఏంటి వాట్ ఈస్ యువర్ ఇంపాక్ట్? మీ ఏంటి మీకు వాళ్ళ సినిమాల నుంచి నువ్వు తీసుకున్న ఇంపాక్ట్ ఏంటి? లార్జర్ దెన్ లైఫ్ సార్. రాజమౌళి గారు అయితే ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్, అండ్ ఈవెన్చువల్లీ ఐ ఆల్సో వాంట్ బి దేర్. రైట్ నో ఐమ్ ఇన్ రిలేటబుల్ జోన్. వన్ డే ఏ రోజైనా సరే మనందరికీ ఒక మాస్ హీరో స్క్రీన్ మీద కనపడాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఎనీ హీరో విల్ హ్యావ్. అండ్ ఐ థింక్ రాజమౌళి గారి కంటే లార్జర్ దెన్ లైఫ్ అయితే నో అదర్ నేమ్. సో ఐ థింక్ డెఫినెట్లీ దట్స్ వాట్. అంటే ఆ ఒక్క డైరెక్టరే మన ఊహలకు కూడా అందదు. నువ్వు ఎంత Exactly. ఊహించుకున్నా నాకంటే ఎక్కువ ఉంటుంది. ఆయన ఇంకా అసలు ఆ పైనే సర్వ్ చేస్తారు. 100%. సందీప్ రెడ్డి వంగ గురించి క్యారెక్టర్స్ సార్, హిస్ క్యారెక్టర్స్ అండ్ హిస్ డ్రామా. ఒక డ్రామాని చేస్తూ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ సార్. యానిమల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు అయితే ఎలా రా ఈ పేపర్ మీద ఈ సీన్లు, ఈ డ్రామా ఎంతసేపు ఎవరింటారు అనుకుంటారు సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్ యూఆర్ హుక్డ్. యూ డోంట్, అసలు మనం ఏం జరగబోతుంది, ఆ క్యారెక్టర్ అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, సడన్గా ఇలా ఎందుకు చేస్తుంది, కాన్స్టెంట్లీ ఆడియన్స్ని పోక్ చేస్తుంటుంది సార్ సినిమా. నాకు అది నచ్చింది సార్. అది వాట్ ఎవర్ హిజ్ ఐడియాలజీ ఇస్ దట్ ఈస్ ఇర్రెలవెంట్ టు మీ, బికాజ్ నేను సినిమానే చూస్తాను సార్. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అవన్నీ నాకు అనవసరం సార్. అది ఐఎమ్ అన్ ఆడియన్స్, నాకు ఐ డోంట్, బికాజ్ మనం ఎంగేజ్ మనం ఎంగేజ్ అయ్యలేదు. ఎందుకంటే నేను సినిమా దానికోసం చూస్తారు. సినిమా అయితే నేను పర్సనలీ ఫర్ మీ ఫిల్మ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ సార్. ఎనీ సార్ట్ ఆఫ్ మెసేజ్ ఉంటే మంచిది. ఫిల్మ్కి ఆల్టర్నేటివ్ నేమే ఎంటర్టైన్మెంట్. అంతే, ఎగ్జాక్ట్లీ సార్. ఫర్ మీ సర్వ్ చేయాలి. నేను ఎంటర్టైన్ అయ్యాను లేదా అదొకటే చూసుకుంటాను సార్. సో ఇన్ హిస్ ఫిల్మ్స్ ద డ్రామా కీప్స్ మీ హుక్డ్. ఐ లైక్ దట్, అండ్ హిస్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్లాడ్, అండ్ ఐ లైక్ ద ఫ్లాడ్ క్యారెక్టర్స్. సో మీరు రాకాసతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంటే మమ్మల్ని నవ్విస్తూనే ఏదో ఉంది ఇందులో, ఇంకా మేము కొత్తగా ఫీల్ అవటానికి ఉందనేది అర్థమవుతుంది. మీ ప్రమోషన్స్ ఇలాగే స్ట్రాంగ్గా అవ్వాలని, మీ క్యారెక్టర్స్ ఇలాగే యూనిక్గా ఉండాలని. థ్యాంక్ యూ సార్. సో కొంతకాలం రిలేటబుల్ ఫ్యాక్టర్లోనే, రిలేటబుల్ జోన్లోనే ఉండమని కోరుకుంటూ డెఫినెట్లీ సార్. Wish you all the best. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ సార్. థ్యాంక్ యూ.